జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఈ రోజు 46వ వార్డులో 44వ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీది. కాబట్టి ఈ రోజు 46వ వార్డు ప్రజలందరూ ఏకమయ్యి ఈ రోజు తెలుగుదేశం జెండాని 46వ వార్డులో లాడిస్తూ తెలుగుదేశం మీద ఉన్న అభిమానాన్ని మేము చాటుకుంటూ మేము ముందుకెళ్తున్నాము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏర్పాటయ్యి ఈ రోజు 44 సంవత్సరాలు అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు నిర్మించి ఎన్టీఆర్ పేదల కోసం అనేసి ఒక ఇల్లు కోడు గుట్ట ఉండాలనే సదుద్దేశంతో ఈ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేస్తూ బీదల కోసం అనేసి ఇంటిని ఏర్పాటు చేశారు. అలాగే వాళ్ళకు కోరుకుంటూ వాళ్ళకి బట్ట ఇవ్వాలని చెప్పేసి అదే నినాదంతో ఎన్టీఆర్ తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ ఒక మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఈ రోజు మనమంటూ కష్టాలలో ఉంటే కూడా ఆ కష్టాలని మనకు చూపించకుండా ముందుకు తీసుకెళ్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది మన తెలుగుదేశం పార్టీనే. అలాగే నారా లోకేష్ గారు యువతకు ఉద్యోగాలు కల్పించాలనే నినాదంతో మన అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు. కర్నూలు విజనరీ లీడర్ వీళ్ళకు ఏకమై మన ఆంధ్రప్రదేశ్ దిగుబడి పరచడాలు మనం ఎంతో ఉన్నతానికి తీసుకెళ్తూ మనకంటూ తీసుకొచ్చి ఆ పరిశ్రమలను మన యువత కోసం కష్టపడుతూ యువతకు ఉద్యోగం కల్పించాలనే నినాదంతో మన బీజేపీ గారు ముందుకెళ్తున్నారు. అలాగే 46వ వార్డు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి రోడ్డు మరమ్మతులైతేనేమి ఎనర్జీ మరమ్మతులైతేనేమి మా బీజేపీ తెలుస్తున్నారు. పిల్లల కోసం 33% రిజర్వేషన్ కల్పించిన గవర్నమెంట్ మా టీడీపీ గవర్నమెంట్ మహిళలందరినీ ముందుకు తీసుకెళ్తూ రాజకీయ పరంగా ఉద్యోగాల పరంగా స్త్రీ శక్తిని ఇచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది మా తెలుగుదేశం మేమందరము కలిసి ఈ రోజు జెండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ 44వ Come on.